బంగారం. బంగారం గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. కొనకపోయినా అమ్మో! ఇంతింత పెరిగిపోతుందని గుండెలు బాదుకుంటూ ఉంటాం గదా! అయితే ఈ బంగారం ఎప్పటికీ అందుబాటులోకి రాదా అనే ఒక చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఒక వీడియో చేసినా చాలా మందికి క్లారిటీ వచ్చే ఉంటుంది. నేను మళ్ళీ అగైన్ దాని గురించి చెప్తున్నాను. అయితే గవర్నమెంట్ బంగారం తీసుకొచ్చే యోచనలో ఉంది. అది గత సంవత్సరమే తీసుకురావాలి. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఏంటి అది? సామాన్యులకు చేరువలో బంగారం ఉండాలి. ఇప్పుడు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సపోజ్ బంగారం వేసుకున్న ఒక 3 తులాల చైనో లేకపోతే ఒక తులం చైన్ వేసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా రేపు దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో కూడా చూడొచ్చు. చైన్ స్నాచింగ్ల విషయంలో మనం చూస్తూనే ఉంటాం. ఆఖరికి వాకింగ్ పోయినా లేకపోతే ట్రావెలింగ్ చేసినా ఇంట్లో ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో బంగారాలు పెట్టిపోయిన జస్ట్ స్నాచింగే కాదు, ఇళ్లలకు వచ్చేసి ఎదురు తిరిగితే చంపిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో కూడా క్రైమ్ రేట్స్ విషయంలో కూడా గావించి ఈ రేంజ్లో కనుక బంగారం పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ఇంకా క్రైమ్ రేట్స్ దేశంలో పెరిగే అవకాశాలు ఉన్నందున దీనికి ఏం చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తుంది. అది గత సంవత్సరం నుంచే ఈ ఆలోచన అనేది మొదలైంది, కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. బట్ ఇప్పుడు కొన్ని షాపుల్లో ఇప్పటికే 9 క్యారెట్ల బంగారం. ఇక్కడ కొంచెం చాలా క్లారిటీగా వినండి. ఎందుకు బంగారం 40,000కే వస్తుంది, 50,000కి వస్తుంది? 1,61,000 బంగారము, 24 క్యారెట్ల బంగారము 1,61,000 మధ్యలో ఉన్నప్పుడు ఇదే ఆర్నమెంట్కి సంబంధించి, ఆర్నమెంట్ అంటే 22 క్యారెట్ల బంగారం వచ్చేసి ఆల్రెడీ 1,47,000, 48, అది కూడా 50కి చేరువలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ 40,45,000కే అసలు ప్రభుత్వము బంగారం ఎందుకు ఇస్తుందనే క్వశ్చన్స్ మీలో ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ మీరు ఈ ఒక్క పాయింట్ మీరు చాలా క్లియర్గా వింటే అర్థమవుతుందండి. ఇక్కడ నేను చెప్తున్న బంగారం మనము క్యారెట్స్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ మనము పూర్తి స్వచ్ఛత అయిన బంగారం వచ్చేసి 24 క్యారెట్ల బంగారాన్ని మనం దాంట్లో ఎలాంటి కల్తీ కలవకుండా స్వచ్ఛమైన బంగారాన్ని మనం 24 క్యారెట్లతో పిలుస్తున్నాం. 24 క్యారెట్ల బంగారం ఏంటంటే బిస్కెట్ రూమ్లో కొనుక్కుంటారు, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఇట్లనే 24ని ఊరికనే ప్లెయిన్గా కొట్టేసి ఇస్తారు. వాళ్ళకు ఒకవేళ పెళ్ళిలో గిఫ్ట్ చేస్తే తర్వాత వాళ్ళు దాన్ని ఆర్నమెంట్గా చేయించుకోవచ్చు అని. సో చాలామంది 24 క్యారెట్ల బంగారం కంటే 22 క్యారెట్ల బంగారమే కొంటారు. ఈ 22 క్యారెట్లు ఆర్నమెంట్లో కొంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి 92.7, ఇక్కడికి వచ్చేసరికి ప్యూరిటీ తగ్గుతుంది. 22 క్యారెట్ల బంగారం రేటుని, 22 క్యారెట్ల బంగారాన్ని బ్యాంకులో కూడా పెట్టుకుంటారు. సో దాని ధర ఇప్పుడు మార్కెట్ విలువ 1 లక్ష, ఇప్పుడు 47-48 వేలలో దగ్గరగా 1,50,000కి వచ్చింది. దాని తర్వాత 14 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. ఈ 14 క్యారెట్ల బంగారం అంటే బంగారంలో స్వచ్ఛత తగ్గుతూ ఉంటే దాంట్లో కలుపుతూ ఉంటారు, కాపరు లేకపోతే వెండి మిక్స్ చేస్తూ ఉంటారు. కానీ అందులో బంగారం ఎంత ఉందనేది క్లారిటీగా క్యారెట్ల రూపంలో డిసైడ్ చేస్తారు. దానికి కూడా ప్రభుత్వం నుంచి ISI హాల్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు మనం 22 క్యారెట్ల గురించి మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు 14 క్యారెట్ల గురించి మాట్లాడుకుందాము. 18 ఈ డైమండ్ ఫస్ట్ 18 క్యారెట్లు. ఈ డైమండ్ జ్యువెలరీ ఏమైనా కొనాలనుకుంటే డైమండ్ నెక్లెస్లు కాకపోతే డైమండ్ బ్యాంగిల్స్ కావచ్చు, డైమండ్ ఇయర్ రింగ్స్ కావచ్చు, ఇవన్నీ 18 క్యారెట్లలో చేస్తుంటారు. సో ఈ 18 క్యారెట్ల బంగారం ఏంది, డైమండ్ ఈ జ్యువెలరీకి సంబంధించి ఇది ఇప్పటికైతే బ్యాంక్లో పెట్టుకోరు. కానీ రేపు ఆ వస్తువుని మార్చినప్పుడు సేమ్ ఆ 18 క్యారెట్లకు ఆ రోజు రేట్ ఎంత ఉందో 18 క్యారెట్ గోల్డ్ ఆ రేటుకు సంబంధించిన రేటే కట్టిస్తుంటారు. సేమ్ డైమండ్ని 14 క్యారెట్లో కూడా చేస్తుంటారు. ఈ 14 క్యారెట్ కూడా IS మార్క్ ఉంటుంది. దీన్ని కూడా రేపు మార్చుకుంటే మరి మాకేమొస్తుంది 14 క్యారెట్లు అంటే మీరు 14 క్యారెట్ల గోల్డ్కి ఆ రోజు ఎంత రేట్ అయితే ఉంటుందో ఆ రేటు కట్టిస్తారు. సేమ్ 24, 22, 18, 14 ఇంతవరకు ఇప్పుడు మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉన్న అంశం. ఇప్పుడు సపోజు 18 క్యారెట్ వచ్చేసి 12,100-200 ఉంది. 22 మీకు చెప్పినాను కదా, గ్రామ్ వచ్చేసి 14,800 అట్లా ఉంది. సో అది వచ్చేసి 16,100 అట్లా ఉంది. ఏది ఇట్లా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గోల్డ్లో కూడా ప్యూరిటీ తగ్గుతుంది కాబట్టి బంగారం రేటు కూడా తగ్గుతుంది. బట్ మరి బంగారం రేటు తగ్గితే మాకు లాస్ కదా అనుకుంటారు. మీరు ఆ రోజు ఏ రేటు, సపోజ్ ఇప్పుడు 14 క్యారెట్ల బంగారానికి సపోజ్ 8,000 ఉందనుకోండి, మీరు 8,000కు గ్రామ్ లెక్కన కొంటారు. రేపు ఏదన్నా పరిస్థితులలో మీరు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మీకు ఆ 8,000 పక్కా వస్తుంది. లేదు అంటే ఆ రోజు హెచ్చుతగ్గులు 100% కట్టిస్తారు. మార్కెట్ రేట్లో ఉన్న దాని ప్రకారం 100% కట్టిస్తారు అన్నట్టు. దాని కారణంగానే ఇప్పుడు ఈ 9 క్యారెట్ల బంగారాన్ని ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది మోడీ సర్కారు.
ఇదంతా కూడా మధ్యతరగతి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు కూడా ఏ శుభకార్యం చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఈ బంగారం అందుబాటులో ఉండాలి. అరే మేము బంగారం పెట్టలేకపోయినామే అనే ఇది లేకుండా సో వాళ్ళకు కూడా బంగారం అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయానికి వచ్చి ఇప్పుడు 9 క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. గతంలో అయితే దాని రేటు అంటే ఈ 25లో కాకుండా 24లో అయితే 20,000 పెట్టాలనుకున్నారు. దాని రేటు 20 నుంచి 30,000 మధ్యలో డిసైడ్ చేయాలనుకున్నారు ఏది ఈ బంగారం రేట్ని. బట్ ఇప్పుడు రేటు పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం దాన్ని 50,000 వరకన్నా తీసుకురావాలి. 50-60,000 మధ్యలో అయితే ఈ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ బంగారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఏదైతే ఈ 9 క్యారెట్ల బంగారాన్ని తీసుకొస్తారో ఆ 9 క్యారెట్ల బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టుకునే ఫెసిలిటీని వాళ్ళకు కూడా దానికి ఇప్పుడు సపోజు 9 క్యారెట్ల బంగారము ఒక 50,000 రూపాయలు తులం ఉందనుకుందాము. కనీసం దానికి ఒక 10-15,000 బ్యాంకులో కూడా రుణం ఇచ్చే విధంగా ఆ ఫెసిలిటీ కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ఒక డిసైడ్ ఫ్యాక్టర్కి వచ్చినారు. సో అప్పుడు కనీసం అంటే కానీ కొనుక్కునే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 22 క్యారెట్ల బంగారమే కొనుక్కోవాలి కదా అనిపిస్తుంది. కానీ 22 క్యారెట్లలో కాకుండా 14 క్యారెట్లలో కొన్నా కూడా సేమ్ ఆర్నమెంట్ ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏవో గోల్డ్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. సిల్వర్ జ్యువెలరీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అని వచ్చింది, అది ఎక్స్పెన్సివ్. బట్ ఇది కొనుక్కోవడం వల్ల ఐఎస్ఐ మార్కుతో ఉంటుంది కాబట్టి ఎలాంటి డోకా లేకుండా కొనుక్కోవచ్చు అనేసి ఈ ప్రభుత్వం అంతా కూడా మోడీ ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ జారీ చేసిన తర్వాత ఆ ప్రకారం ఈ 9 క్యారెట్ల బంగారం అందుబాటులోకి రానుంది. ఈ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తాము 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారాన్ని కొనలేకపోయినా కనీసం మేము 9 క్యారెట్స్ మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా స్వచ్ఛతకు సంబంధించింది క్యారెట్స్ అంటే 24, 22, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు, 9 క్యారెట్స్. క్యారెట్స్ మీన్స్ అంటే స్వచ్ఛత. ఇప్పటికి దాదాపుగా స్వచ్ఛత గురించి అయితే చాలామందికి అవగాహన ఉంది. సో అందుకనే మళ్ళీ అంటే గత అంటే 24వ సంవత్సరంలో 25లో కాకుండా 24వ సంవత్సరంలోనైతే 20 నుంచి 30,000 మధ్యలో దాని ధర డిసైడ్ చేయాలనుకున్నారు. బట్ ఇప్పుడు అది కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి గతంతో పోల్చుకుంటే డబల్ అయ్యేది అది కూడా. అంటే 20-30,000 పెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడు 60,000 50 నుంచి 60,000 మధ్యలో ఈ బంగారము మధ్యతరగతి దిగువ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేసి గవర్నమెంట్ అయితే ప్రయత్నాలు చేస్తుంది.